Our next topic is buck boost converter. సో ఈ బక్ బూస్ట్ కన్వర్టర్లో బక్ కన్వర్టర్, బూస్ట్ కన్వర్టర్ రెండు కన్వర్టర్స్ కూడా కంబైన్ అయినాయన్నమాట. అంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం బక్ కన్వర్టర్ అంటే ఏంటి, ఆ బక్ కన్వర్టర్ వేవ్ ఫార్మ్స్, వాటి యొక్క అవుట్పుట్ వోల్టేజెస్ అన్నీ డిస్కస్ చేసుకున్నాము. అదేవిధంగా బూస్ట్ కన్వర్టర్ కూడా డిస్కస్ చేసుకున్నాం. బూస్ట్ కన్వర్టర్ యొక్క 2 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్, అవుట్పుట్ వోల్టేజ్, వేవ్ ఫార్మ్స్. ఆ బక్ కన్వర్టర్, బూస్ట్ కన్వర్టర్ రెండింటిని క్లబ్ చేసినట్లయితే ఈ బక్ బూస్ట్ కన్వర్టర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట. ఈ బక్ బూస్ట్ కన్వర్టర్ అనేది నాన్ ఐసోలేటెడ్ టైప్ ఆఫ్ కన్వర్టర్ అనమాట. అంటే దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ ఇన్వర్టింగ్ రెగ్యులేటర్. ఇన్వర్టింగ్ రెగ్యులేటర్ అంటే దీని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనేటువంటిది రివర్స్లో ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఏదైతే మనం ఇంతకుముందు బక్ కన్వర్టర్, బూస్ట్ కన్వర్టర్ రెండు నేర్చుకున్నామో దాంట్లో అవుట్పుట్ వోల్టేజ్ అనేటువంటిది ఫార్వర్డ్లో ఫ్లో అయితే ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది, ఇక్కడ ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది రివర్స్లో కూడా ఫ్లో అవుతుంది అనమాట. రివర్స్లో కూడా ఫ్లో అవడం అంటే ఏమవుతుంది అంటే మనకి వోల్టేజ్ అనేటువంటిది ఇట్లా ఫ్లో అయితే ఓకేనా, అవుట్పుట్ వోల్టేజ్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇట్లా కూడా ఫ్లో అవుతుంది అనమాట రివర్స్లో. అంటే ఇదేమో ఫార్వర్డ్ అయితే ఇదేమో రివర్స్ అనమాట. ఇట్లా రివర్స్లో కూడా ఫ్లో ఆఫ్ కరెంట్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఇన్వర్టింగ్ రెగ్యులేటర్ అంటాం అనమాట. ఇన్వర్టింగ్ రెగ్యులేటర్ అంటే మనకి ఏదైతే వేవ్ ఫామ్ వస్తుందో ఆ వేవ్ ఫామ్కి ఇక్కడ ఆపోజిట్ వేవ్ ఫామ్ వస్తుంది అనమాట. సో అయితే ఇక్కడ ఈ బక్ బూస్ట్ కన్వర్టర్లో 2 కండిషన్స్ బేస్ చేసుకొని ఈ బక్ బూస్ట్ కన్వర్టర్ అనేది ద ఎంటైర్ బక్ బూస్ట్ కన్వర్టర్ యాక్ట్ యాజ్ ఏ బక్ కన్వర్టర్ ఆర్ అదర్వైజ్ యాజ్ వెల్ యాజ్ బూస్ట్ కన్వర్టర్. వాట్ ఈస్ దట్ 2 conditions? In a sense, these are the 2 conditions. If suppose for example duty cycle D by 1 minus D is less than 1 or otherwise duty ratio or a duty cycle is less than 0.5 అయితే అప్పుడు అది కంప్లీట్గా యాక్ట్ యాజ్ ఏ బక్ కన్వర్టర్. అంటే ఈ బక్ బూస్ట్ కన్వర్టర్ మొత్తం కూడా కంప్లీట్గా యాక్ట్ యాజ్ ఏ బక్ కన్వర్టర్. ఇఫ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ D by 1 minus D is greater than 1, it's mean duty ratio or a duty cycle is greater than 0.5 అయితే the entire buck boost converter act as a boost converter. ఓకేనా, ఈ 2 కండిషన్స్ని బేస్ చేసుకొని మాత్రమే వెదర్ బక్ బూస్ట్ కన్వర్టర్ కంప్లీట్లీ యాక్ట్ యాజ్ ఏ బక్ కన్వర్టర్ ఆర్ అదర్వైజ్ బూస్ట్ కన్వర్టర్ వీ విల్ బీ గోయింగ్ టు డిసైడ్. ఓకే, దెన్ here also we have a 3 modes of operations. So the above circuit work as a buck converter and as well as a boost converter. అదే మనం చెప్పుకున్నాం కదా, ఈ బక్ బూస్ట్ కన్వర్టర్ అనేటువంటిది బక్ కన్వర్టర్గానే యాక్ట్ అవుతుంది, బూస్ట్ కన్వర్టర్గానే యాక్ట్ అవుతుంది. ఈ 2 కాంబినేషనే ఈ బక్ బూస్ట్ కన్వర్టర్ అనమాట. సో దాంట్లో బక్ కన్వర్టర్ యాక్ట్ అవ్వాలంటే డ్యూటీ సైకిల్ ఆర్ డ్యూటీ రేషియో అనేటువంటిది లెస్ దాన్ 0.5 ఉంటే కనుక అది బక్ కన్వర్టర్గా యాక్ట్ అవుతుంది. గ్రేటర్ దాన్ 0.5 ఉంటే కనుక డ్యూటీ సైకిల్, డ్యూటీ రేషియో అనేది అది బూస్ట్ కన్వర్టర్గా యాక్ట్ అవుతుంది అనమాట. సో దీస్ బక్ బూస్ట్ కన్వర్టర్ వర్క్ ఇన్ 3 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్. సో మోడ్ 1 వెన్ ట్రాన్సిస్టర్ స్విచ్ ఈజ్ ఇన్ టర్న్ ఆన్ కండిషన్. ఎప్పుడైతే ట్రాన్సిస్టర్ అనేటువంటిది ఈ స్విచ్, ఇది ట్రాన్సిస్టర్గా మనం తీసుకుంటున్నాం ఈ పర్టికులర్ స్విచ్ని, ఈ స్విచ్ అనేది టర్న్ ఆన్ కండిషన్లో ఉన్నట్లయితే కనుక ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనం పవర్ సప్లై ఇచ్చినట్లయితే ఫ్లో ఆఫ్ కరెంట్ అనేటువంటిది ఇలా ఫ్లో అయ్యి తర్వాత ఇండక్టర్ నుంచి ఇట్లా ఫ్లో అవుతుంది అనమాట. ఇక్కడ మనం డైరెక్షన్ ఇచ్చాం కదా, అదే ఫ్లో ఆఫ్ కరెంట్ యొక్క పాత్ అనమాట. ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ అవుతుందో ఆటోమేటిక్గా ఇండక్టర్లోకి ఫ్లో ఆఫ్ కరెంట్ జరుగుతుంది ఐఎల్. సో ఎప్పుడైతే ఇండక్టర్లోకి ఫ్లో ఆఫ్ కరెంట్ జరుగుతుందో ఈ ఇండక్టర్ స్టార్ట్ టు ఛార్జ్ అనమాట. సో ఎప్పుడైతే ఈ ఇండక్టర్లోకి ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుందో ఆటోమేటిక్గా ఇండక్టర్ అనేది ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డయోడ్ అనేటువంటిది రివర్స్ బయాస్ అవుతుంది కాబట్టి, సో రివర్స్ బయాస్లో కంప్లీట్గా ఈ డయోడ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి ఈ డయోడ్ అనేది ఇక్కడ టర్న్ ఆఫ్ అయిపోయింది అనమాట. సో కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ అనేటువంటిది ఏమీ రీచ్ అవ్వదు అనమాట ఈ కండిషన్లో. స్విచ్ అనేది టర్న్ ఆన్ కండిషన్లో ఉంటే అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ కంప్లీట్లీ 0. సో ఆటోమేటిక్గా నీకు ఫ్లో ఆఫ్ కరెంట్ యొక్క పాత్ కూడా నేను ఇక్కడ రాస్తున్నాను. విఎస్ టు స్విచ్ టు ఇండక్టర్ అండ్ ఇండక్టర్ టు రివర్స్ మైనస్ విఎస్ ఇన్ ద సెన్స్ రివర్స్ టు ది పవర్ సప్లై అనమాట. ఇది కరెంట్ పాత్. ఓకేనా, ఇది మోడ్ 1 ఆపరేషన్. సో అదే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము. వెన్ స్విచ్ ఈజ్ ఇన్ టర్న్ ఆన్ కండిషన్
When switch is in turn on condition, inductor start to charge. The path of the current we can observe above circuit from this source voltage to transistor and inductor and as well as return to the power supply. When switch is in on condition, diode in reverse bias. That's why diode in turn off condition. That's why there is no any output voltage here. Completely here this entire circuit will be going to disconnected. That's why there is no any output voltage at output end. So here the voltage across inductor is VL equal to VS. So source voltage equal to ఇండక్టర్ అక్రాస్గా ఉన్నటువంటి ఇండక్టర్ వోల్టేజే మనం ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాం. వెన్ స్విచ్ ఇన్ ఆన్ కండిషన్ టీ ఆన్ ఈక్వల్ టు డిటి, ఆల్రెడీ దీన్ని మనం ప్రూవ్ చేసాం బూస్ట్ కన్వర్టర్లో. సో హియర్ డి ఈక్వల్ టు టీ ఆన్ బై టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్, దట్ వన్ ఈజ్ ఎ డ్యూటీ సైకిల్. అండ్ విఎల్ ఆన్ ఈక్వల్ టు విఎస్. ఎప్పుడైతే నీకు సేమ్ బూస్ట్ కన్వర్టర్లో ఎట్లా అయితే స్విచ్ అనేటువంటి టర్న్ ఆన్లో ఉన్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అనేది రీచ్ అవ్వదు కాబట్టి ఇండక్టర్కి అక్రాస్గా వచ్చేటువంటి వోల్టేజ్ ఏదైతే ఉంటుందో అది సోర్స్ వోల్టేజ్కి ఈక్వల్ ఉంటుంది అనమాట, అంతే. సో వెన్ వీఆర్ గోయింగ్ టు మోడ్ టు ఆపరేషన్, వెన్ స్విచ్ ఇన్ టర్న్ ఆఫ్ కండిషన్, then automatically what will happen, this inductor start to discharge. So previously this inductor completely charging condition. So when switch in turn off condition, then automatically inductor will be going to start to discharge. So that discharge current will be flowing to load. So that's why only this one is in reverse. Previously the flow of current in forward direction, but here in reverse direction. That's why only we are talking about inverting voltage. So this value will be going to load. So it's mean the path will be created VL and as well as C2 and as well as output voltage V2, output voltage V0 and as well as diode. Okay, so because here in the sense diode in turn on condition, output voltage to diode in the sense diode in turn on condition, because this diode in forward bias mode compared to previous condition, here this diode in forward bias mode. That's why this diode in conduction mode. So the path is created like this. Okay, this one is mode to operation. So that's why only here we are going to discuss about when switch is in turn off condition, then inductor start to discharge and the polarities of inductor also reverse, then current pass through inductor to load and as well as diode gets turned on because diode in forward bias mode. Here capacitor C2 charges by lower plate is positive. So lower plate is positive in the sense, so when inductor discharges in the sense the output flow of current is load and as well as capacitor also. So this one is a positive and this one is a negative. It means this one will be going to in a charging condition. Okay, so when inductor fully discharged, then diode gets turned off. సో ఎప్పుడైతే నీకు ఇక్కడ ఉన్నటువంటి ఇండక్టర్ అనేటువంటిది ఫుల్లీ డిశ్చార్జ్ అయిపోతుందో ఆటోమేటిక్ నీకేమవుతుంది, ఈ ఇండక్టర్ కరెంట్ అనేది లెస్ దాన్ ది డయోడ్ యొక్క యానోడ్ కరెంట్ అనమాట. సో ఆటోమేటిక్ నీకేమవుతుంది, తక్కువ కరెంట్కి ఈ డయోడ్ అనేది కండక్ట్ అవ్వదు కాబట్టి ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ డయోడ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుందో ఆటోమేటిక్గా నీకు ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది కాబట్టి ఎంటైర్ సర్క్యూట్ విల్ బి గోయింగ్ టు డిస్కనెక్ట్ అనమాట, అది ఈ కండిషన్లో. సో దాట్స్ వై VL V0 diode and minus VL is the current path. And mode 2 కండిషన్లో స్విచ్ అనేది ఆఫ్లో ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది అంటే T ఆఫ్ ఈక్వల్ టు 1 మైనస్ D ఇంటూ T. సో T ఆఫ్ ఈక్వల్ టు 1 మైనస్ D ఇంటూ T అనేది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాము. సో ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే ప్రీవియస్ కండిషన్లో మనకి స్విచ్ అనేది ఆన్లో ఉన్నప్పుడు VL ఈక్వల్ టు VS వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఏమైంది అంటే VL ఆఫ్ కండిషన్లో అవుట్పుట్ వోల్టేజ్ అనేది మైనస్ అవుట్పుట్ వోల్టేజ్ అనమాట. సో ఇట్లా వస్తే ఫార్వర్డ్ బయాస్ కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ అని ప్లస్ అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది. ఇక్కడ ఎట్లా వస్తుంది అంటే ఇండక్టర్ నుంచి ఇట్లా రివర్స్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి మైనస్ తీసుకున్నాం, మైనస్ అవుట్పుట్ వోల్టేజ్. అందుకనే దీన్ని మనం ఏమంటున్నాము అంటే ఇన్వర్టింగ్ రెగ్యులేటర్ అని అంటున్నాము. When inductor fully discharged, then immediately capacitor will be going to start to discharge. Then automatically నీకేమవుతుంది, ఇంతకుముందు ఫస్ట్ ఈ పాత్ వచ్చింది,
ఇప్పుడేమో ఈ సెకండ్ మోడ్లో ఏమో ఈ లూప్ వచ్చింది. ఫస్ట్ మోడ్లో ఏమో ఈ లూప్ వచ్చింది, సెకండ్ మోడ్లో ఏమో ఈ లూప్ వచ్చింది. ఇప్పుడు ఈ లూపు స్విచ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతే ఈ లూప్ డిస్కనెక్ట్ అయిపోతుంది. తర్వాత డయోడ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతే ఈ లూప్ డిస్కనెక్ట్ అయిపోతుంది. దెన్ లాస్ట్లో మిగిలి ఉన్నది ఈ లాస్ట్ లూపే కాబట్టి ఇది స్టార్ట్ టు డిశ్చార్జ్, ఐ మీన్ కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా వోల్టేజ్ అనేటువంటిది ఇట్లా రివర్స్ డైరెక్షన్లోనే ఫ్లో అవుతుంది అనమాట. అందుకే ఇక్కడ 2 కండిషన్స్లో, ఫస్ట్ కండిషన్లో ఏమో దెర్ ఈజ్ నో ఎనీ అవుట్పుట్ వోల్టేజ్, ఓన్లీ ద పాత్ ఈజ్ క్రియేటెడ్ హియర్ ఓన్లీ. సో దట్స్ వై దిస్ ఎంటైర్ అవుట్పుట్ వోల్టేజ్ విల్ బీ గోయింగ్ టు డిస్కనెక్ట్. సెకండ్ కండిషన్లో ఏమైంది అంటే స్విచ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోయినప్పుడు ఇండక్టర్ అనేది డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి ఇండక్టర్ నుంచి ఇట్లా ఇన్వర్టింగ్ వోల్టేజ్ అనేటువంటిది ఇట్లా ఫ్లో అయ్యి దాని నుంచి డయోడ్ ఫ్లో అయ్యి ఈ పాత్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఏమైంది, ఇండక్టర్ అనేది ఫుల్లీ డిశ్చార్జ్ అయిన తర్వాత కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి కెపాసిటర్ నుంచి ఇట్లా ఫ్లో అవుతుంది అనమాట. ఇది ఇన్వర్టింగ్ వోల్టేజ్. అందుకని ఇక్కడ VO = -VS. థర్డ్ కండిషన్లో కూడా సేమ్ లైక్ ఏ మోడ్ 2 ఆపరేషన్ అనమాట. సో అదే ఇక్కడ రాసాం. When inductor fully discharged, the diode will get turn off. Then the capacitor will start to discharge. The polarities of capacitor gets reversed. Then current passing through the load, we can observe third loop current direction. So at this condition, the average output voltage is -VS. It's mean opposite of source voltage. That's why we can talk about this one as a inverting regulator. So here output voltage VO = VS into D/1 - D. If T on period is higher than T off period, it will work as a boost converter. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా బూస్ట్ కన్వర్టర్ యొక్క కండిషన్స్ సేమ్ అదే అనమాట. ఇఫ్ T on period is lower than T off period, it will work as a buck converter. సో ఆ కండిషన్స్ బక్ కన్వర్టర్ బూస్ట్ కన్వర్టర్ ఎట్లా వర్క్ అవుతాయో చెప్తుంది. ఈ కండిషన్ కూడా సేమ్ అంతే అనమాట. ఇఫ్ T on period is higher than T off period, then it will work as a boost converter. T on period అనేది హైర్ ఉన్న లేదా డ్యూటీ సైకిల్ యొక్క వాల్యూ 0.5 కన్నా ఎక్కువ ఉన్న ఇట్ యాక్ట్ యాజ్ ఎ బూస్ట్ కన్వర్టర్. సేమ్ ఇక్కడ ఏమవుతుంది అంటే టీ ఆఫ్ పీరియడ్ అనేటువంటిది హై ఉన్న, అదేవిధంగా డ్యూటీ సైకిల్ యొక్క రేషియో అనేది <0.5 ఉన్న ఆ కండిషన్లో ఇట్ కంప్లీట్లీ బక్ బూస్ట్ కన్వర్టర్ యాక్ట్ యాజ్ ఏ బక్ కన్వర్టర్ అనమాట. సో అవుట్పుట్ వోల్టేజ్ ప్రూఫ్ ఇక్కడ మనం ఇక్కడ రాస్తున్నాము. VL on T on ప్లస్ VL ఆఫ్ T ఆఫ్. ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఆల్రెడీ మనం బక్ కన్వర్టర్లో తీసుకున్నాం, బూస్ట్ కన్వర్టర్లో తీసుకున్నాం, ఇప్పుడు బక్ బూస్ట్ కన్వర్టర్లో కూడా తీసుకున్నాం. అయితే VL ఆన్లో మాత్రం సేమ్ బూస్ట్ కన్వర్టర్లో ఎట్లా అయితే మనకి VL ఆన్ అనేటువంటి VS వస్తుందో సేమ్ అదే వస్తుంది ఇక్కడ కూడా. దెన్ VL ఆఫ్ అనేటువంటిది మైనస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ రివర్స్ వోల్టేజ్ అనేటువంటిది ఫ్లో అవుతుంది. అందుకోసమే దీన్ని మనం ఇన్వర్టింగ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అని అంటున్నాం కాబట్టి. సో ఇక్కడ VL ఆఫ్ అనేటువంటిది ఆల్రెడీ ఇంతకుముందు మనం తీసుకున్నాం, ఇక్కడ చూసాం కూడా. ఇక్కడ VL ఆఫ్ = -V0. అదే ఇక్కడ మనం రాసుకుంటున్నాం. VL ఆఫ్ ప్లేస్లో -V0 రాసుకున్నాం. T ఆఫ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, స్టాండర్డ్ మనం ఇంతకుముందు బూస్ట్ కన్వర్టర్లో ప్రూవ్ చేసాం దాన్ని. 1 - D × T = 0. దీంట్లోకి వెళ్ళి ఈ VS dt అట్లానే ఉంది. ఇది మొత్తం కూడా మల్టిప్లై చేసుకుంటే V0t + V0 dt = 0. T ఇది అన్నిటిలో కూడా T అనేది కామన్గా ఉంది కాబట్టి టీని కామన్ తీస్తే VSD - V0 + V0D = 0. దీంట్లోకి వెళ్ళి మనకు అవుట్పుట్ వోల్టేజ్ కాబట్టి కావాల్సింది VO = VS × D/1 - D. ఓకే, సో దిస్ ఈజ్ ఫైనల్ ఈక్వేషన్ ఆఫ్ ది బక్ బూస్ట్ కన్వర్టర్. ఓకే, దెన్ వీ విల్ గో ఫర్ వేవ్ ఫార్మ్స్. సో సేమ్ లైక్ ప్రీవియస్లీ బూస్ట్ కన్వర్టర్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా DC ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తున్నాము. సో దట్ వన్ ఈజ్ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ VS, దట్ VS ఈజ్ DC input voltage. And here first we are going to take inductor across the inductor voltage. So that one is first time that one is on condition, tarvata off condition,
next also off condition, then only on condition, because here we have a 3 modes of operation. First, switch is on condition only one mode, and the remaining 2 modes of operation switch in off condition. So that's why here 1 on condition, 2 off conditions. So mode 1 is in on condition, and mode 2, mode 3, these 2 are in turn off condition only. Okay, so that's why T on condition place in inductor across inductor voltage equal to source voltage, and mode 2 turn off condition, switch in turn off condition, also Vs equal to minus V0, and mode 3 also Vs equal to minus V0. Okay, and alternatively. Okay, little bit mistake. So how we can get it in the sense, so when the inductor in charging condition, it is a rising current. So when switch in turn on condition, when switch in turn off condition, then it will be going to discharge in second mode. Then third mode is completely in a minimum position only. ఇక్కడ చూద్దాము, ఇండక్టర్కి అక్రాస్గా ఉన్నటువంటి వోల్టేజ్ ఏంటంటే ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే స్విచ్ అనేది టర్న్ ఆన్లో ఉంటుందో ఆ కండిషన్లో మాత్రమే ఇండక్టర్కి అక్రాస్గా వోల్టేజ్ అనేది వస్తుంది. ఆ వోల్టేజ్ అనేది సోర్స్ వోల్టేజ్కి ఈక్వల్ ఉంటుంది అనమాట. సో మోడ్ 2లోకి వచ్చేటప్పటికి స్విచ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి స్విచ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోయినటువంటి కండిషన్లో ఇండక్టర్ అనేది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అక్కడ వచ్చేటువంటి వోల్టేజ్ అనేది ఇన్వర్టింగ్ వోల్టేజ్ అవుతుంది. సేమ్ మోడ్ 3లో కూడా ఏమవుతుంది అంటే, స్విచ్ అనేది టర్న్ ఆఫ్లోనే ఉంటుంది. అంటే ఒకసారి స్విచ్ అనేది టర్న్ ఆన్లో ఉంటే 2 కండిషన్స్లో, అంటే మోడ్ 1లో మాత్రమే స్విచ్ అనేది టర్న్ ఆన్లో ఉంటుంది. మోడ్ 2, మోడ్ 3 రెండిట్లో కూడా స్విచ్ అనేది టర్న్ ఆఫ్ కండిషన్లోనే ఉంటుంది. ఈ 2 కండిషన్లో ఇన్వర్టింగ్ వోల్టేజ్ మైనస్ V0 మనం గెయిన్ చేస్తాం అనమాట. సో కాబట్టి 1 టర్న్ ఆన్, 2 టర్న్ ఆఫ్, అగైన్ మళ్ళీ టర్న్ ఆన్, మళ్ళీ 2 టర్న్ ఆఫ్. ఓకే, సో ఇండక్టర్కి అక్రాస్గా కరెంట్ కావాలి అంటే, ఎప్పుడైతే స్విచ్ అనేది టర్న్ ఆన్లో ఉంటుందో ఆ కండిషన్లో మాత్రమే ఇండక్టర్ అనేది ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మాత్రం మ్యాక్సిమం కరెంట్ అనేది రీచ్ అవుతుంది. ఓకేనా. సో మోడ్ 2లోకి వచ్చేటప్పటికి ఏమైంది అంటే, స్విచ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోయిన వెంటనే ఇండక్టర్ అనేది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అయితే ఆఫ్టర్ సమ్ టైమ్ అది ఏమవుతుంది అంటే ఫుల్లీ డిశ్చార్జ్ అయిపోతుంది అనమాట. సెకండ్ మోడ్ 2లోనే ఫుల్లీ డిశ్చార్జ్ అయిపోతుంది. మోడ్ 2లోనే ఫుల్లీ డిశ్చార్జ్ అయిపోతుంది కాబట్టి మోడ్ 3లోకి వచ్చేటప్పటికి ఆ మినిమం కరెంట్ అనేది అట్లానే మెయింటైన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మళ్ళీ ఎప్పుడైతే స్విచ్ అనేది టర్న్ ఆన్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇండక్టర్ అనేది ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ రైజింగ్ కరెంట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అనమాట ఇండక్టర్లో. అదేవిధంగా నీకు ఇక్కడ ఐటీ అంటే ఏం లేదు, ట్రాన్సిస్టర్ యొక్క కరెంటు. ట్రాన్సిస్టర్ అంటే ఏంది, ఈ స్విచ్ మనకి ఇక్కడ ట్రాన్సిస్టర్గా యాక్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ స్విచ్ ప్లేస్లో మనం ఒక ట్రాన్సిస్టర్ని తీసుకున్నాము. ఈ ట్రాన్సిస్టర్ అనేది టర్న్ ఆన్ అయినప్పుడు మాత్రమే ఈ ట్రాన్సిస్టర్ దగ్గర మ్యాక్సిమం కరెంట్ వస్తుంది. ఎప్పుడైతే స్విచ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుందో ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది అంటే అక్కడ కరెంట్ అనేటువంటిది 0 అయిపోతుంది అనమాట. ఎందుకు అంటే స్విచ్ అనేది ఆఫ్ అయింది అంటే అది ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ అనేది 0 అనమాట. సో కాబట్టి ఎప్పుడైతే నీకు ఈ ట్రాన్సిస్టర్లో స్విచ్ అనేది టర్న్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే మ్యాక్సిమం కరెంట్ వస్తుంది. టర్న్ ఆఫ్ కండిషన్ అంటే ఈ మోడ్ 2లోను మోడ్ 3 రెండు టర్న్ ఆఫ్ కండిషనే కాబట్టి రెండిట్లో కూడా ట్రాన్సిస్టర్కి అక్రాస్గా కరెంట్ అనేది 0 అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే ట్రాన్సిస్టర్ అనేది టర్న్ ఆన్ అవుతుందో అప్పుడు మళ్ళీ కరెంట్ అనేటువంటిది మ్యాక్సిమం అవుతుంది అన్నమాట. ఓకేనా. దెన్ నెక్స్ట్ లాస్ట్ కండిషన్ ఏంటి అంటే డయోడ్కి అక్రాస్గా ఉన్నటువంటి కరెంటు. డయోడ్కి అక్రాస్గా కరెంట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే నీకు ఈ స్విచ్ అనేటువంటి టర్న్ ఆఫ్ అయిపోతుందో ఆ కండిషన్లో మాత్రమే నీకు డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లో వస్తుంది. ఎప్పుడు వస్తుంది, ఇండక్టర్ అనేది డిశ్చార్జ్ అయ్యి ఇలా రివర్స్ ఇన్వర్టింగ్ వోల్టేజ్ అనేది మూవ్ అయ్యి అక్కడి నుంచి ఈ డయోడ్కి రావడం వల్ల డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది కాబట్టి ఇది కండక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ కండక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ అనేటువంటిది మ్యాక్సిమం ఉంటుంది అనమాట. అంటే మోడ్ 2 ఆపరేషన్లో మాత్రమే ఈ డయోడ్ అనేటువంటిది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఇది కండక్షన్ మోడ్లో ఉంటుంది కాబట్టి అప్పుడు మాత్రమే ఈ డయోడ్ అనేది షార్ట్ సర్క్యూట్లో ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ దగ్గర కరెంట్ అనేది హై అవుతుంది కాబట్టి ఈ డయోడ్ అనేటువంటి ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు కండక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే
మనకి ఇక్కడ డయోడ్కి అక్రాస్గా హై కరెంట్ అనేటువంటిది వస్తుంది అనమాట. అది ఎక్కడ వస్తుంది? ఓన్లీ మోడ్ 2 ఆపరేషన్లో మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ డయోడ్కి అక్రాస్గా ఉన్నటువంటి కరెంట్ అనేది మోడ్ 2 దగ్గర మాత్రమే మ్యాక్సిమం ఉంటుంది, మిగతా అన్ని కండిషన్లో కూడా మినిమం ఉంటుంది. మళ్ళీ మోడ్ 2 ఎక్కడైతే వస్తుందో అక్కడ మాత్రమే మ్యాక్సిమం కరెంట్ అనేది రీచ్ అవుతుంది అనమాట. ఎందుకు? డయోడ్ అనేటువంటిది ఫార్వర్డ్ బయాస్లో ఉండి కండక్షన్ అయితే అప్పుడు నీకు ఇది జస్ట్ లైక్ యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్ అనమాట. షార్ట్ సర్క్యూట్లో కరెంట్ అనేది హై ఉంటుంది కాబట్టి డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు మాత్రం మ్యాక్సిమం కరెంట్ వస్తుంది, టర్న్ ఆఫ్ అయిపోయినప్పుడు 0 అయిపోతుంది.